బంగ్లాదేశ్ను చిత్తు చేసిన ఆస్ట్రేలియా. మిచెల్ స్టార్క్ నిప్పులు చెరిగే బౌలింగ్తో బంగ్లాదేశ్ బ్యాటింగ్ను పూర్తిగా కుప్పకూల్చాడు. మొదటి టెస్టులో ఎదురైన ఓటమికి ఆస్ట్రేలియా అదిరిపోయే రీతిలో ప్రతీకారం తీర్చుకుంది. అసలు ఈ మ్యాచ్లో మరో షాకింగ్ విషయం ఏంటంటే టెస్ట్ మ్యాచ్ కేవలం 2 రోజుల్లోనే ముగిసిపోయింది. మొదటి టెస్టులో ఆస్ట్రేలియాను ఓడించి సంచలనం సృష్టించిన బంగ్లాదేశ్ రెండో టెస్టులో మాత్రం ఆస్ట్రేలియా బౌలింగ్ ముందు నిలబడలేకపోయింది. ముఖ్యంగా మిచెల్ స్టార్క్ తన పేస్తో బంగ్లా బ్యాటర్లను వణికించాడు. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో కేవలం 64 పరుగులకే ఆలౌట్ అయింది. స్టార్క్ ఏకంగా 6 వికెట్లు తీసుకుని బంగ్లా బ్యాటింగ్ను చీల్చిచెండాడాడు. అయితే బంగ్లాదేశ్ బౌలింగ్ను కూడా తక్కువ అంచనా వేయలేం. ముఖ్యంగా షరీఫుల్ ఇస్లాం అద్భుతంగా బౌలింగ్ చేసి ఆస్ట్రేలియా బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. ఏకంగా 7 వికెట్లు తీసుకున్నాడు. దీంతో ఆస్ట్రేలియా కూడా ఒక దశలో ఒత్తిడిలో పడింది. కాని అక్కడ స్టీవ్ స్మిత్, కామెరాన్ గ్రీన్ కీలకంగా బ్యాటింగ్ చేశారు. బంగ్లాదేశ్ బౌలర్లు వరుసగా వికెట్లు తీస్తున్న సమయంలో స్మిత్ తన అనుభవాన్ని ఉపయోగించి ఇన్నింగ్స్ను నిలబెట్టాడు. అదే సమయంలో కామెరాన్ గ్రీన్ కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేసి స్మిత్కు మంచి సపోర్ట్ ఇచ్చాడు. వీరిద్దరి బ్యాటింగ్ వల్లే ఆస్ట్రేలియా బంగ్లాదేశ్ బౌలింగ్ను ఎదుర్కొని 210 పరుగుల స్కోరు సాధించగలిగింది. అయితే బంగ్లాదేశ్ బౌలింగ్లో షరీఫుల్ ఇస్లాం 7 వికెట్లు తీసుకోవడం మాత్రం మ్యాచ్లో మరో హైలైట్. ఇక్కడి వరకు చూస్తే మ్యాచ్ ఆసక్తికరంగా కనిపించింది. బంగ్లాదేశ్ బౌలర్లు బాగా బౌలింగ్ చేశారు. ఆస్ట్రేలియా బ్యాటర్లు కూడా ఒత్తిడిలో ఆడారు. కాని అసలు ట్విస్ట్ వచ్చింది బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్లో. మిచెల్ స్టార్క్ మరోసారి విజృంభించాడు. తన వేగం, స్వింగ్తో బంగ్లా బ్యాటర్లను ఒక్కొక్కరిని పెవిలియన్కు పంపించాడు. చివరికి బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్లో కేవలం 95 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 51 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. మ్యాచ్లో మొత్తంగా 10 వికెట్లు తీసుకున్న మిచెల్ స్టార్క్ ఆస్ట్రేలియా విజయంలో ప్రధాన హీరోగా నిలిచాడు. ఒకవైపు బౌలింగ్లో స్టార్క్ విధ్వంసం, మరోవైపు బ్యాటింగ్లో స్టీవ్ స్మిత్, కామెరాన్ గ్రీన్ కీలక సహకారం. ఇదే ఆస్ట్రేలియాకు ఈ భారీ విజయాన్ని అందించింది. మరోవైపు బంగ్లాదేశ్ బౌలర్లు ఎంత బాగా చేసినా వారి బ్యాటింగ్ మాత్రం పూర్తిగా విఫలమైంది. తొలి ఇన్నింగ్స్లో 64 పరుగులు, రెండో ఇన్నింగ్స్లో 95 పరుగులు. అంటే 2 ఇన్నింగ్స్లోనూ బంగ్లాదేశ్ బ్యాటింగ్ యూనిట్ ఒక 100 పరుగులు కూడా చేయలేకపోయింది. ఇదే ఈ మ్యాచ్లో అసలు తేడా. బంగ్లాదేశ్ బౌలింగ్లో షరీఫుల్ ఇస్లాం పోరాడాడు. కాని బ్యాటింగ్లో ఆ పోరాటం కనిపించలేదు. ఆస్ట్రేలియా మాత్రం బౌలింగ్లో స్టార్క్తో పాటు బ్యాటింగ్లో స్మిత్, గ్రీన్ వంటి ఆటగాళ్ల సహాయంతో మ్యాచ్ను పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకుంది. అలా మొదటి టెస్టులో బంగ్లాదేశ్ చేతిలో ఎదురైన ఓటమికి రెండో టెస్టులో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ విజయంతో అదిరిపోయే సమాధానమిచ్చింది. అంతేకాదు, టెస్ట్ మ్యాచ్ కేవలం 2 రోజుల్లోనే ముగిసిపోయింది. ఇలాంటి క్రికెట్ అప్డేట్స్, మ్యాచ్ రివ్యూస్ కోసం పవన్స్ పవర్ ప్లేను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.